Hello friends, welcome to Honey GS Academy Daily Current Affairs with GS Pants. 20th April 2026 డే ఆఫ్ ఇంపార్టెన్స్ లేదు మనకి. రేపు 21st వెరీ ఫేమస్ నేషనల్ సివిల్ సర్వీసెస్ డే అని చెప్పేసి పిలుస్తాం. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా మనము హనీ జిఎస్ అకాడమీలో అన్ని కోర్సెస్ మీద ఆఫర్ ఇస్తున్నాం. ఆఫర్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. మీ లక్ష్యము గ్రూప్ 2 అయినట్లయితే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. మీ సిలబస్లో ఉన్న అంశాలకి సమగ్రమైన విశ్లేషణ వీడియో రూపంలో ఉంటుంది. ఆ వీడియోకి అనుబంధంగా నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోట్స్కి అనుబంధంగా టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫుల్ కోర్సులోనే ఉంటుంది. దెర్ ఈజ్ నో నీడ్ టు స్పెషల్ టెస్ట్ సిరీస్. ఫుల్ కోర్సెస్ మీన్స్ ఫుల్ మీల్స్. సో 28th April మీకు డే ఆఫ్ ఇంపార్టెన్స్ లేదు కాబట్టి దాన్ని మనం స్కిప్ చేస్తున్నాం. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ ఎక్కువ వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ అవి మీ గ్రూప్ 2 సిలబస్లో కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మనకి స్పేస్ టెక్నాలజీ అని చెప్పేసి రోజాలిండ్, ఇది గుర్తుపెట్టుకోవాలండి, రోవర్ పేరు. సో రోజాలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. సో వెరీ ఫేమస్ స్పేస్ టెక్నాలజీలో మీకు కొన్నిసార్లు ఈ భూమి కాకుండా ఇతర గ్రహాల మీదకి చేపట్టబడ్డ పరిశోధనలు ఏవైతే ఉన్నాయో తరచుగా ఎగ్జామ్లో వస్తున్నాయి. మీకు ఆ ప్రిలిమ్స్లో కూడా వస్తుంది. ఏపీపీఎస్ గ్రూప్ 2 వాళ్ళకి, లేదా టీజీపీఎస్ గ్రూప్ 2 వాళ్ళకి జిఎస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ రూపంలో వస్తుంది. రోజాలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్ అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగిస్తుంది. ఎప్పుడు 2028లో. అయితే ఇది 27లో కూడా కాదు, 28లో కదా. ఇప్పుడే ప్రశ్న వస్తుంది అంటే ఈ అంతరిక్ష పరిశోధనలు కావచ్చు, ఈ డిఫెన్స్ కావచ్చు, మనకి ప్రకటించబడినప్పటి నుంచే అవి ఇంపార్టెంట్ మనకి. సో కాబట్టి ముందే గుర్తుపెట్టుకోవాలి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగిస్తుంది. సో ఈ రోవర్ యొక్క స్పెషల్ ఏంటి అంటే మార్స్ మీదకి వెళుతుంది. ఇట్ ఈజ్ ఫస్ట్ రోవర్ అంటే కాదు. సో మార్స్ మీదకి వెళ్ళి అండర్ గ్రౌండ్ లైఫ్ని తొలిసారిగా నిర్ధారణ చేస్తుందట. అంటే రోవర్ దిగిన తర్వాత ఒక 2 meters లోతుకు తవ్వి సూక్ష్మజీవుల ఉనికి గుర్తిస్తుంది. అంటే అండర్ గ్రౌండ్ లైఫ్ని వెరీ ఫస్ట్ టైం అంగారక గ్రహం మీద. సో కాబట్టి ఈ రోవర్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు మార్స్ యొక్క అండర్ గ్రౌండ్ లైఫ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది తొలిసారి కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి. అయితే ఏ రాకెట్ ద్వారా అని చెప్పేసి అడిగితే ఫస్ట్ అమెరికాలో ఉన్న కేప్ కెన్నడీ ప్రాంతం నుంచి ప్రయోగిస్తాం. ఎందుకు ఇక్కడ నుంచి మీకు ఇది నాసా ఒప్పందం, నాసా ఉన్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కలిపి ప్రయోగిస్తున్నాయి. రోవర్ మాత్రము యూరోపియన్ స్పేస్ ఏజెన్సీది. నాసా వెరీ ఫేమస్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎక్సో మార్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఆ ఎక్సో మార్స్ ప్రోగ్రామ్ యొక్క దశల వారీగా కొన్ని ప్రయోగిస్తారు. అందులో ఒకటి ఈ రోజాలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క రోవర్ అయినప్పటికీ నాసా ప్లస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ఉమ్మడి ప్రయోగంగా మనం చెప్పొచ్చు. దీన్ని స్పేస్ ఎక్స్, ఇది ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అమెరికా లోపల. దాని యొక్క ఫాల్కన్ రాకెట్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఈ ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా ప్రయోగించబోతున్నారు. సో ఫాల్కన్ హెవీ గుర్తుపెట్టుకోవాలి. కేప్ కెన్నడీ అవసరం ఉంటుంది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అవసరం ఉంటుంది, అండర్ గ్రౌండ్ లైఫ్ అని చెప్పేసి 4 పాయింట్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇది స్పేస్ టెక్నాలజీలో వచ్చిన అప్డేట్ అండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అంగారక గ్రహం మీదకి భూగర్భ జీవంని తొలిసారిగా గుర్తించే రోవర్గా రోజాలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్ గుర్తిస్తుంది. సో ఇది వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్ అండ్ స్పేస్ అప్డేట్. నెక్స్ట్ మైక్ ఫింక్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాడు. ఈయన అమెరికా యొక్క వ్యోమగామి, మైక్ ఫింక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈయన ఏంటి అంటే ఈ అంతరిక్షం లోపల అస్సామీ డ్యాన్స్ వెరీ ఫేమస్. దాని పేరు బిహు అని చెప్పేసి పిలుస్తాం. ఈ బిహు డ్యాన్స్ని చేసిన వ్యక్తి అండి. అస్సాం డ్యాన్స్ అనేటువంటి బిహుని అంతరిక్షంలో చేసిన వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేసిండు. ఎవరు? మైక్ ఫింక్ అని చెప్పేసి. అయితే ఇది ఇప్పుడు కాదు, వాస్తవంగా 2004లో ఎక్స్పిడిషన్ 9 యాత్ర అని చెప్పేసి ఉన్నది. సో ఎక్స్పిడిషన్ 9 యాత్ర అని చెప్పేసి, సో ఈ యాత్ర పేరండి. ఈ యాత్రలో పోయినటువంటి వ్యోమగాములలో ఒకడు మైక్ ఫింక్ అని చెప్పేసి అస్సాం యొక్క సాంప్రదాయ నృత్యము బిహుని అక్కడ చేయడం జరిగింది 2004లో. ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి వార్తల్లో ఇప్పుడే వచ్చింది. సో 2026లో డ్యాన్స్ చేయలేదు.
ఎక్స్పిడిషన్ 9 అనే యాత్ర లోపల 2004లో వెళ్ళి డ్యాన్స్ చేయడం జరిగింది. అచ్చా, ఇంకోటి మనకు మైక్ సింగ్కి ఏమో లింకప్ ఉన్నదా అస్సాంకి అంటే అవునని చెప్పాలి. ఈయన యొక్క భార్య అస్సాం సంతతి. సో ఇతన్ని అస్సామీ అల్లుడిగా పిలుస్తాం మనం. మన రోహిత్ శర్మ హైదరాబాద్ అల్లుడిగా ఫేమస్ కదా, అట్లనే ఇతను అస్సామీ అల్లుడిగా ఫేమస్. ఇవి రెండు స్పేస్లో కొంచెం ఇదైతే మీ కంటెంట్కి అప్డేట్ ఏం కాదు ఇది, బట్ కొంచెము ఇండియాతో లింకప్ అయి ఉన్న అంశం కాబట్టి కరెంట్ అఫైర్స్లో వస్తే రావచ్చు. ఇది మాత్రం మనకి ఆ స్పేస్ టెక్నాలజీలో వచ్చినటువంటి అప్డేట్ అండి. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రెండు అంశాలు కూడా ఎగ్జామ్ దృష్ట్యా వెరీ ఫేమస్. సో నెక్స్ట్ మనము సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అంటే ఈ స్పేస్, డిఫెన్స్, న్యూక్లియర్ టెక్నాలజీ కాకుండా కొన్ని అంశాలు ఈ హెల్త్ సెక్టర్ కావచ్చు, ఐఐటీస్ కావచ్చు, అటువంటి వార్తల్లో ఉంటే అవి డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ అంశము క్యూ డెంగా అని చెప్పేసి ఉన్నదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఐ థింక్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాము 27 సార్లు కనీసము. సో ఇది ఒక డెంగీ వ్యాక్సిన్. సో డెంగ్యూ వ్యాక్సిన్ అని చెప్పేసి పిలుస్తాం. భారతదేశంలో మొట్టమొదటిదండి ఇది. సో ఇండియాస్ ఫస్ట్, కంపల్సరీ రాసుకోవాలి. మీకు గ్రూప్ 2 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆరోగ్య రంగం అని చెప్పేసి సిలబస్లో ఉంది. ఈ టీజీపీఎస్ వాళ్ళకు కరెంట్ అఫైర్స్లో వస్తుంది కంపల్సరీ. సో క్యూ డెంగా వ్యాక్సిన్ని డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కమిటీ అని చెప్పేసి ఆమోదించింది. అందుకు వార్తల్లో వచ్చింది. భారతదేశంలో ఈ డ్రగ్స్ని ఆమోదించే ఆఫీసర్ పేరు మనకి సిడిఎస్సిఓ సంస్థ యొక్క అధిపతి అయినటువంటి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇతను ఆమోదించాడు కాబట్టి మరొకసారి వార్తల్లో వచ్చింది. సో క్యూ డెంగా వ్యాక్సిన్ ఏంటి? ఇండియాస్ ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్ ఇది. ఇండియాలో ఫస్ట్ది మన సంస్థ కాదు. దీన్ని జపాన్ యొక్క టకేడా సంస్థ డెవలప్మెంట్ చేసింది. ఇండియాలో దీన్ని అంటే ఈ టెక్నాలజీ రూపొందించింది టకేడా సంస్థ అయినప్పటికీ ఎక్కువ డోసులు ఉత్పత్తి చేసేది హైదరాబాదు సంస్థ బయోలాజికల్ అని చెప్పేసి పిలుస్తాం. సో బయోలాజికల్ ఇది హైదరాబాద్ సంస్థ. ఇది ఎక్కువ డోసులు ఉత్పత్తి చేస్తుంది. టెక్నాలజీ ఇచ్చేదేమో జపాన్ యొక్క టకేడా అని చెప్పేసి పిలుస్తాం. జపాన్ యొక్క టకేడా అని చెప్పేసి. సో మీకు ఇది వ్యాక్సిన్ సరిపోతుంది అంటే సరిపోదండి. ఎవరికి ఇస్తారు? డెంగ్యూ రాకుండా ఇస్తున్నారు మనకి. ఇట్ ఈస్ వ్యాక్సిన్ కాబట్టి. సో ఇది 2 డోసులలో ఇస్తారండి. 4 నుంచి 60 ఏళ్ళ వయసు వాళ్ళకి ఇస్తారు. 4 to 60 years కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ తర్వాత ఇది డెంగ్యూలో మీకు 4 రకాల వైరస్లు ఉంటాయి కదా, 4 రకాల వైరస్లకి అగనిస్ట్గా పనిచేస్తుంది కాబట్టి దీన్ని టెట్రా వాలెంట్ వ్యాక్సిన్ అని చెప్పేసి పిలుస్తాం. టెట్రా మీన్స్ 4 అని చెప్పేసి వస్తుంది కాబట్టి సో 4 టైప్స్కి అగనిస్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఇది టెట్రా వాలెంట్ వ్యాక్సిన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి వ్యాక్సిన్ మీకు కొన్ని రకాలు ఉంటుంది. మీకు హనీ జిఎస్ క్లాసెస్ అని చెప్పేసి మరొక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అందులో మీకు వ్యాక్సిన్ మీద మనం 2022 జనవరిలో ఒక 1 hour వీడియో చేసినామండి. వ్యాక్సిన్స్ ఎన్ని రకాలు ఉంటాయని చెప్పేసి, వ్యాక్సిన్స్ ఎలా పనిచేస్తాయని చెప్పేసి మనం చేసినాం. ఒకసారి చూసుకోండి, మీ హెల్త్ సెక్టర్ చాప్టర్కి బాగా పనికొస్తుంది. అయితే ఇది ఏ రకం అని చెప్పేసి ఇస్తాడు. ఇది లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. సో లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అంటే ఇన్ఫ్యాక్ట్ బ్రతికి ఉన్న డెంగ్యూ వైరసే కానీ అది బలహీనం చేయడం జరిగింది. కొన్ని కెమికల్స్ ఉపయోగించి, కొంత హీట్ ఉపయోగించి ఆ వైరస్ని బలహీనం చేసి మన బాడీలోనికి ఎక్కిస్తారు. మనకు ఎటువంటి ప్రమాదం చేయదు కాబట్టి ఇది లైవ్ బట్ బలహీనం చేయబడ్డ వైరస్ అని చెప్పేసి పిలుస్తాం. దీనిలో చాలా ఉంటాయండి. మీకు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అని చెప్పేసి, డిఎన్ఏ వ్యాక్సిన్ అని చెప్పేసి చాలా రకాలు ఉంటాయి. అందులో ఇది ఒకటి రకము. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు వ్యాక్సిన్స్ ఎలా తయారు చేస్తారు, వ్యాక్సిన్ యొక్క రకాలని చెప్పేసి సమగ్రంగా అర్థమవుతుంది. సో మీకు ఇది వచ్చింది కాబట్టి భారతదేశం యొక్క స్వదేశీ తొలి డెంగ్యూ వ్యాక్సిన్ అని చెప్పేసి మీకు కరెంట్ అఫైర్స్లో వార్తల్లో ఉన్నది. దాని పేరు డెంగీ ఆల్ అని చెప్పేసి పిలుస్తాం. డెంగీ ఆల్ అంటే భారతదేశంలో ఫస్ట్ స్వదేశీ వ్యాక్సిన్. దీన్ని పనాసియా సంస్థ, సో పనాసియా సంస్థ దాంతోపాటు మన ఐసిఎంఆర్ ఇవి 2 కలిపి డెవలప్మెంట్ చేస్తున్నా ఇంకా ఆమోదంకి రాలేదు. సో ప్రజెంట్ భారతదేశంలో డెంగ్యూ కోసం పనిచేసే వ్యాక్సిన్ ఏంటి అంటే క్యూ డెంగా అని చెప్పేసి పిలుస్తాం. ఇండియాలో ఫస్ట్ ఇది.
ఇండియాలో స్వదేశీ వ్యాక్సిన్ అంటే మీకు డెంగీ అని చెప్పేసి వస్తుంది. మీకు ఇంకోటి అంతకుముందు ఈ సనోఫీ ప్యాచర్ సంస్థ ఒకటి ఉంటుంది, అది డెంగ్ వ్యాక్సిన్ అని చెప్పేసి ఇంకొక వ్యాక్సిన్ తయారు చేసింది. 2023 కరెంట్ అఫైర్స్ అప్డేట్లో మీకు ఈ క్యూ డెంగా ఉంటుంది, డెంగాక్సియా ఉంటుంది, డెంగియాలు కూడా ఉంటుంది, అన్నీ అక్కడే ఉంటాయి. మీకు 23rd మనం డిస్కస్ చేసినాం, మళ్ళీ ఇప్పుడు వార్తల్లో వచ్చింది, అది వేరే విషయం అనుకోండి. సో ఇది ఫస్ట్ది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో సెకండ్ చూసినట్లయితే మరొకటి అప్డేటు అబ్బాయి అని చెప్పేసి ఒకటి ఉన్నది. సో అబ్బాయి ఏంటి అబ్బాయి అంటే, ఇది సిబిఐ దీన్ని తయారు చేసిందండి. అంటే ఈ మనకు ఇటీవల వార్తల్లో ఎక్కువ కనిపిస్తుంది డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి. ఆ డిజిటల్ అరెస్ట్ యొక్క మోసాల నివారణ కోసము సిబిఐ తీసుకొచ్చిన ఏఐ టూలే, ఏఐ చాట్ బాటే అభయ్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక ఏఐ చాట్ బాట్ పేరు అభయ్ అని చెప్పేసి. మీకు ఇది మన సిలబస్లో వస్తుందంటే ఈ మనకి ఎస్ఎన్టీ లోపల చాప్టర్ నెంబర్ 1లో ఎమర్జింగ్ టెక్నాలజీ ఉందా, అక్కడ వస్తుంది మనకి ఇది అభయ్ అని చెప్పేసి, అక్కడ రాసుకోవాలి కంపల్సరీ. తర్వాత చూస్తే మరొకటి, ఇది అంతగా అవసరం లేదు, ఈ క్విన్వ ప్రక్రియ కోసము ఇంగ్లీష్లో దాన్ని మనము ఫర్మెంటేషన్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో ఈ ఫర్మెంటేషన్ కోసము ఇండియాలో ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మనము రూపొందిస్తున్నాము. ఎక్కడ అంటే చెన్నై లోపల. దీన్ని ఐఐటి మద్రాస్ సంస్థ. సో గుర్తుపెట్టుకోవాలి, ఐఐటి మద్రాస్, దాంతోపాటు హెర్బల్ లైఫ్ ఇండియా. సో హెర్బల్ లైఫ్ ఇండియా అని చెప్పేసి ఈ రెండు కలిపి రూపొందిస్తున్నాయి. సో ఇండియాస్ ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ప్లాంట్ ఫర్మెంటేషన్ అని చెప్పేసి పిలుస్తాం. మొక్క యొక్క కణము కిణ్వన ప్రక్రియ లోపల సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని వెరీ ఫస్ట్ టైం రూపొందించిన సంస్థ పేరు ఐఐటి మద్రాసును హెర్బల్ లైఫ్ ఇండియా. ఓన్లీ ఫ్యాక్ట్ పెట్టే, సబ్జెక్ట్కి అప్డేట్ ఇక్కడ ఏమీ కాదు. సో నెక్స్ట్ మనకి సెమీ కండక్టర్ అని చెప్పేసి తరచుగా వార్తల్లో వస్తుంది కదా. సో సెమీ కండక్టర్స్ అని చెప్పేసి, ఆ సెమీ కండక్టర్స్ ప్లాంట్ మీకు కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ చెప్తున్నాను. సో సనంద్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రమ్ గుజరాత్. ఇండియాలో ఫస్ట్ సెమీ కండక్టర్ ప్లాంట్ ఇది. అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ అని చెప్పేసి పిలుస్తాం. నిన్న చెప్పిందేమో దొలేరా, ఇది ఒక సెజ్జు స్పెషల్ ఎకనామిక్ జోన్, సెజ్జు లోపల ఫస్ట్ సెమీ కండక్టర్ ప్లాంట్. ఈరోజు మరొకటి వార్తల్లో వచ్చింది ఇన్ఫో వ్యాలీ అని చెప్పేసి. సో ఇన్ఫో వ్యాలీ ఇది ఒడిషా లోపల ఉంటుందండి. అవి రెండేమో గుజరాత్లో ఉంటాయి, ఇదేమో ఒడిషాలో ఉంటుంది. ఇదేంటంటే ఫస్ట్ 3D సెమీ కండక్టర్ ప్లాంట్ ఇన్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఈ సనంద్లో ఉన్నదేమో మైక్రాన్ ఇండియా. సో ఇది మైక్రాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అని చెప్పేసి అమెరికాది రూపొందించింది. దోలేరనేమో మనకి టాటా సంస్థ రూపొందించింది. ఈ ఇన్ఫో వ్యాలీ ఫ్రమ్ ఒడిషా 3D సెమీ కండక్టర్ ప్లాంట్, ఇవి మూడు కూడా ఫస్ట్, ఆయా కేటగిరీ లోపల ఫస్ట్. దీన్ని మనకు 3D సొల్యూషన్స్ అని చెప్పేసి అమెరికా కంపెనీ ఉంటుందండి. ఈ అమెరికా కంపెనీ యొక్క అనుబంధ సంస్థ భారతదేశం లోపల HIPSPL అని చెప్పేసి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలండి అన్నీ కూడా, మన సిలబస్కి లింక్ అయిపోయి ఉన్నది. సెమీ కండక్టర్ చిప్స్ అని చెప్పేసి ఎమర్జింగ్ టెక్నాలజీ లోపల వస్తుంది. అందులో చూస్తే సనంద్ ఏమో ఇండియాలో ఫస్ట్ సెమీ కండక్టర్ ప్లాంట్ అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ కోసం అని చెప్పేసి. దొలేరా సెజ్ ఏంటంటే మీకు సెజ్ లోపల ఫస్ట్ సెమీ కండక్టర్ ప్లాంట్. ఈ సనంద్ను మైక్రాన్ ప్రైవేట్ సంస్థ అమెరికా, దోలేరని టాటా సంస్థ ఇండియాది రూపొందించింది. ఇన్ఫో వ్యాలీ ఫ్రమ్ ఒడిషా అని చెప్పేసి అమెరికా సంస్థ 3D సొల్యూషన్ యొక్క ఇండియా సంస్థ, ఏది HIPSPL అని చెప్పేసి రూపొందించింది. HIPSPL ఇండియా, 3D సొల్యూషన్ అమెరికా యొక్క సంస్థ. ఓకేనా, అంటే ఈ 3D సొల్యూషన్ యొక్క అనుబంధ సంస్థనే HIPSPL అని చెప్పేసి పిలుస్తాం. ఈ మూడు ఒక దగ్గర రాసుకోండి, బాగా పనికి వస్తుంది కన్ఫ్యూజ్ కాకుండా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల మీకు ఒక వ్యాక్సిన్ వార్తల్లో ఉంది, ఒక ఏఐ చాట్ బాట్ వార్తల్లో ఉంది, ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వార్తల్లో ఉంది, ఒక సెమీ కండక్టర్ ప్లాంట్ వార్తల్లో ఉంది. ఇందులో ఇది కాకుండా మిగతా మూడు మీ సిలబస్లో ఉన్నాయా అంటే అవునని చెప్పాలి. సో అప్డేట్స్కి మనం కంపల్సరీ 2026 and 25 కలిపే చేస్తామండి. సో కలిపే చేద్దాం కంపల్సరీ. అంటే ఒక లాంగ్ వీడియోస్ ఒక 3 to 4 hours మనం ప్లాన్ చేసి, అంటే అప్డేట్స్ మొత్తం ఎకనామీ పాలిటీలో వచ్చిన అప్డేట్స్
ఒక వీడియో చేద్దాం. బట్ కోర్స్ లోపల మీకు చాప్టర్ వైజ్ మళ్ళీ ఫ్రీ వీడియోస్, చాప్టర్ వైజ్ డిజిటల్ బోర్డు మీద అన్ని అప్డేట్స్ చెప్పడం జరుగుతుంది. సో మీ మెయిన్స్ ఎగ్జామ్ కంటే చాలా ముందుగానే మీరు అప్డేట్స్ నేర్చుకొని ఉంటారు. సో మీరు కట్టుబడి ఉండండి, సిలబస్కి స్టిక్ ఆన్ కండి, సిలబస్ను దాటిపోకండి, ఎక్కువ సోర్స్ పెట్టుకోకండి. మీరు హండ్రీ జీఎస్ అకాడమీ ఫాలో అవుతున్నారా, ఇంకేదైనా జీఎస్ అకాడమీ సంబంధం లేదు, మీ సిలబస్ని స్టిక్ అయిపోండి. తెలుగు అకాడమీ పుస్తకాలు కంపల్సరీ చదవండి, ఎవరు చెప్పినా కూడా నమ్మకండి, ఆ పుస్తకాలు అధ్యయనం చేయండి కంపల్సరీ. ముఖ్యంగా పోటీ పరీక్షల ప్రత్యేకం ఉన్న ప్రతి సిలబస్ అనుబంధంగా ఉన్న పుస్తకాన్ని అధ్యయనం చేయండి. ఏ కోర్స్ తీసుకున్నప్పటికీ అవి చదవాల్సిందే, తప్పదు. దానికి అనుబంధంగా ఒకటి ఫాలో కండి, ఏదన్నా ఒకటి. దట్స్ ఎనఫ్ ఫర్ యూ. నెక్స్ట్ చార్ధామ్ యాత్ర అని చెప్పేసి ఈరోజు స్టార్ట్ అవుతుంది మీకు. సో చార్ధామ్ యాత్ర అని చెప్పేసి ఇది 3-4 డేస్ నుంచి పేపర్లో వస్తుంది కదా. సో 4 అని చెప్పేసి పిలుస్తాం. 4 పుణ్యక్షేత్రాల సందర్శన ఇది. మీకు ఇన్ఫ్యాక్ట్ అల్లు అర్జున్ సినిమా బద్రీనాథ్లో మీకు కనిపిస్తుంది. సో 6 మంత్స్ పాటు క్లోజ్ చేస్తారు. అక్టోబర్ నవంబర్లో క్లోజ్ చేసి ఏప్రిల్ మేలో మళ్ళీ ఓపెన్ చేస్తారు. అంటే 6 మంత్స్ ఓపెన్ ఉంటుంది, 6 మంత్స్ క్లోజ్ ఉంటుంది. సో చార్ధామ్ మీకు యమునోత్రి అని చెప్పేసి 1, గంగోత్రి అని చెప్పేసి 2, బద్రీనాథ్ అని చెప్పేసి 3, కేదార్నాథ్ అని చెప్పేసి 4. సో 4 పుణ్యక్షేత్రాల యొక్క సందర్శన మనకి చార్ధామ్ యాత్ర అని చెప్పేసి పిలుస్తాం. అందులో బద్రీనాథ్ అంటే మనకి విష్ణువు అని చెప్పేసి పిలుస్తాం. కేదార్నాథ్ మీన్స్ శివుడు అని చెప్పేసి పిలుస్తాం. కొంతమంది చార్ధామ్ చేయకుండా దోధామ్ చేస్తారు. అందులో బద్రీనాథ్ అండ్ కేదార్నాథ్ మాత్రమే పోతారు. ఇవి 2 పోరండి. అది వాళ్ళ యొక్క వెసులుబాటు బట్టి. ఇది కొంతమంది ఏకదమ్ యాత్ర కూడా చేస్తే చేయవచ్చు. ఓకే, ఇది ఆర్ట్ అండ్ కల్చర్లో వస్తుంది. ఇవి ఏ రాష్ట్రంలో ఉంటాయండి? మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటాయి. సో ఉత్తరాఖండ్ రాష్ట్రం అని చెప్పేసి ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రం పేరు వస్తే రావచ్చు, అంతకంటే ఎక్కువ మీకు అవసరం లేనిది. ఇండియన్ హిస్టరీ లోపల మే 24 నుంచి 31 వరకు చివరి వారం మొత్తం ఆర్ట్ అండ్ కల్చర్ మీద మనం ఫోకస్ చేస్తాం. అప్పుడు డిజిటల్ బోర్డు యొక్క ఉపయోగం చాలా ఎక్కువ ఉంటుంది. ఆలయం చూపెట్టుకుంటా, శిఖరం ఏంటని చెప్పేసి, విమానం ఏంటని చెప్పేసి అట్లా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఐఆర్ అండి. సో ఇందులో ఉపరాష్ట్రపతి మన రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో శ్రీలంకకి వేయండు. ఇంకా ఒప్పందాలు మనం డిస్కస్ చేయలేదు. సో ఇంకా ఏం రాలేదు ఒప్పందాలు. అయితే శ్రీలంకకు వెళ్ళిన తొలి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ అండి మనకి. కాబట్టి వెరీ ఫేమస్, అదొకటి గుర్తుపెట్టి సరిపోతుంది. తర్వాత ఇక మనం వేగవంతంగా వెళ్ళిపోదాం. సో మిస్ ఇండియా 2026 అండి. సో గోవా అమ్మాయి సెలెక్ట్ అయింది. ఆమె పేరు సాధ్వి సతీష్. మిస్ ఇండియా అని చెప్పేసి, సో సాధ్వి సతీష్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. గోవా జరిగింది ఒడిశాలో, వెరీ ఫస్ట్ టైం అట. నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అండి. దీంట్లో అద్భుతమైన విశ్లేషణ ఏముంటుందండి? ఈ అవార్డు పేరేంటి? వచ్చింది మీకు శ్రీనివాసరావుకి వచ్చింది. శ్రీనివాసరావు ఈయన ఎవరండి? ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ యొక్క వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్న వ్యక్తి శ్రీనివాసరావు. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండి. సో దినేష్ త్రివేది అని చెప్పేసి పిలుస్తాం. దినేష్ త్రివేది ఈయనే బంగ్లాదేశ్లో ఇండియా యొక్క హై కమిషనర్. సో మనకి కామన్వెల్త్ దేశాలకి రాయబారులు ఉండరండి, హై కమిషనర్సే ఉంటారు. సో బంగ్లాదేశ్లో భారతదేశం యొక్క హై కమిషనర్. సో ఇవి 28 ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ ఫర్ యూ. తెలంగాణ ఏపీ మనం చెప్పట్లేదు, ఐ మీన్ స్కిప్ చేస్తలేము. నేను దీన్ని పనికొచ్చేలా చేస్తున్నా, పనికొచ్చేలా, వ్యూస్ కోసం కాదు. అంటే తెలంగాణ ఏపీ స్కిప్ చేస్తున్న పేరు వచ్చినా మంచిదే, బ్యాడ్ నేమ్ వచ్చినా మంచిదే, ఏం కాదు. సో మీకు ఏప్రిల్ మంత్ అయిపోయిన తర్వాత సో దీన్ని తెలంగాణ ఏపీ ఒక లాంగ్ వీడియో చేద్దాం. ఎట్లా చేద్దామంటే మీ ఎకనామిక్ సిలబస్ ఉంది కదా, సో దానికి అందులో ఉన్న అంశాలు ఏమన్నా ఉంటే కొంచెం డెప్త్గా చెప్తూ, లేనివి ఇట్లనే అవార్డ్స్, ఇట్లనే సమ్మిట్స్, ఇట్లనే అపాయింట్మెంట్స్, సో అట్లా మనం డిస్కస్ చేద్దాం. చెప్పే అర్థమవుతుంది. తెలంగాణ లేకుంటే ఏపీ ఎకనామీ ఏదైతే ఉందో, ఏపీ వాళ్ళకి ఏపీ వీడియో, తెలంగాణ వీడియో, ఎకనామీలో ఉన్న అంశాలు వచ్చినట్టు. రైతు భరోసా వచ్చింది 2వ విడత,
అది వెరీ ఫేమస్ మనకి. ఇక్కడ మీకు ఏపీలో ఇంతకుముందు ఎకో టూరిజం అని చెప్పేసి వచ్చింది, సేవారంగం కిందికి వస్తుంది. సో అట్లా వచ్చినప్పుడు దాన్ని కొంచెం డెప్త్గా నేర్చుకుందాం మనం, ఇక్కడే డెప్త్గా నేర్చుకుందాం. మీకు ఈ ఎకనామీ వచ్చినప్పుడు ఈజీ అయిపోతుంది, మళ్ళీ ప్రాంతీయ అంశాల మీద పట్టు వస్తుంది. సో కాబట్టి మంత్లీ ఒకటే వీడియో ఉంటుంది, తెలంగాణకి ఒకటి, ఏపీకి ఒకటి ఉంటుంది. ఒకవేళ ఎకనామీ అంశాలు ఎక్కువ ఉంటే 2 వీడియోస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇది పనికొచ్చే వ్యూహం అండి. ఇప్పుడు స్కిప్ చేస్తున్నాం అంతే, నేను రాస్తున్నా బట్ స్కిప్ చేస్తున్నా. ఓకే, ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం నేర్చుకున్న అంశాలు చూస్తే దీన్ని ఒకసారి మనం బ్యాక్ వెళ్ళడం ఎట్లనో నేను నేర్చుకుంటా అండి. ఇంకొక 3 రోజులు అయిపోతే మనకి కొంచెం ఫ్రీ అయిపోతాం. సో ఒక వారం రోజులు ట్రైనింగ్ ఉంటుంది దీని మీద, అంటే ఏం లేదు. సో వాళ్ళకి వాట్సాప్ కాల్ చేసి పెడితే వాళ్ళు చెప్తారు, ఇది ఇక్కడ ప్రెస్ చేస్తే అట్లా వస్తా అని చెప్పేసి వాళ్ళు చెప్పినాక మనం నేర్చుకుందాం, తొందరగా ఈజీగా అయిపోతుంది. మనం ఇంకా యూట్యూబ్లో చూసి అంత టైం మనకి ఉండదు కాబట్టి నేను ఇది తీసుకొని 1 మంత్ తర్వాత ఇన్స్టాల్ చేసినామంటే ఎంత బిజో మీరు అర్థం చేసుకోవచ్చు. రైట్, ఇది కరెంట్ అఫైర్స్. ఈరోజు దాంట్లో మీరు ఈ క్యూడెంగా వ్యాక్సిన్ని బాగా ఫోకస్ చేయండి, ఒకటి. సెకండ్ది ఇన్ఫ్యాక్ట్ ఈ మార్స్ రోవర్ని ఫోకస్ చేయండి, ఫ్రాంక్లిన్ మార్స్ రోవర్ ఏదైతే ఉందో అది ఫోకస్ చేయండి. తర్వాత క్యూడెంగా దగ్గరనే మీకు డెంగీ ఆల్ చెప్పేసి ఉంది కదా, పనాసియస్ సంస్థ. సో అదొకటి. ఈ క్యూడెంగ్ అంటే మనకేంటి, టకేడా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ తర్వాత 3వ అంశము ఈ సెమీ కండక్టర్ ప్లాంట్ ఉంది కదా, 3Dది. సో ఇన్ఫో వ్యాలీ అని చెప్పేసి ఉంటుంది, ఇన్ఫో వ్యాలీ అని చెప్పేసి అది ఫోకస్ చేయండి ఎక్కువగా. తర్వాత ఈ అబై ఏదైతే ఉందో, అబై, సో ఈ ఒక ఏఐ చాట్ బాట్ సిబిఐ రూపొందించింది, అది ఫోకస్ చేయండి. ఈ చార్ధామ్ యాత్ర నాట్ మచ్ ఇంపార్టెంట్. ఈరోజు ఇంతే అండి. మీరు మళ్ళీ చెప్తున్నా, ఒక వెబ్సైట్ని పెంచుకుంటే మరొక 2 ఆర్టికల్స్ వస్తాయి, ఇంకొక వీడియో యాడ్ చేసుకుంటే యూట్యూబ్ వెళ్ళన్నా మీరు ఇంకో 2 పాయింట్స్ వస్తాయి. ఏం ఉపయోగం ఉండదండి, ఏం ఉపయోగం ఉండదు. మీ సబ్జెక్ట్ అయితే మిస్ అవుతున్నాయా లేవో చూసుకోవాలి, మిస్ కావట్లేదు. సో గో హెడ్, ముందుకు వెళ్ళండి కంపల్సరీ, ఎవరు మిమ్మల్ని ఆపరు. థ్యాంక్ యూ వెరీ మచ్.